జనక, నీ దినచర్యను ఆత్మ అనాత్మ స్థితితో ప్రారంభించు, లేకపోతే ప్రారంధం కొట్టే దెబ్బలు తట్టుకోలేవు. నేను మాత్రమే సత్యం. ఈ జగత్తు, నా దేహం, నా కుటుంబం ఇవన్నీ కేవలం నామరూపాలు మాత్రమే. నామరూపాలు నీటి బుడగల్లాగా కళ్ళకు కనిపించి మరుక్షణంలో అదృశ్యం అయిపోతాయి. 2025 వచ్చింది, సంబరాలు చేసుకున్నాం. మళ్ళీ 2026 వస్తుంది, సంబరాలు చేసుకోబోతున్నాం. కాలం పరిగెడుతోంది. కాలంతో పాటు నామరూపాల నురుగు అంటే ఫ్రాత్ వచ్చిపోతుంటాయి, నిలకడగా ఉండవు. నామరూపాలకు బాగా విలువనిచ్చి గందరగోళానికి గురి అవ్వకూడదు. భజగోవిందంలో ఏమంటారు శంకరాచార్య? దినయామిన్యౌ సాయం ప్రాతః శిశిరవసంతౌ పునరాయాతః కాలః క్రీడతి గచ్చతి ఆయుః తదపిన ముంజతి ఆశాపాశః. అంటే పగలు, రాత్రి, ఉదయం, సాయంత్రం, శిశిరం, వసంతం అలా అదే పనిగా తిరుగుతూ ఉంటాయి. ఆడుకుంటుంది కాలం, ఆయుష్ కారిపోతుంది. అయినా మనిషిలో ఆశలు చావటం లేదు. ఓ మందమతి, గోవిందుణ్ణి భజించు. నాకు భగవంతుడే అండా దండ. ఇది కర్మయోగి ధ్యానం. కర్మయోగ ధ్యానాన్ని ఉపాసనా ధ్యానం అంటారు. నేనే సర్వాధారం, విశ్వాధారం. ఇది జ్ఞానయోగి ధ్యానం. జ్ఞానయోగి ధ్యానాన్ని నిధిధ్యాసన ధ్యానం అంటారు. జనకుడు సన్యాసి కాదు, ఆయన మహారాజు. గృహస్థాశ్రమంలో ఉండి కూడా జ్ఞానయోగ సాధన చేయవచ్చు అని జనకుడిని ఉదాహరణ ద్వారా మనం గ్రహించాలి. తప్పనిసరిగా సన్యాసం స్వీకరించాలి అనే సిద్ధాంతం లేదు అంటారు అష్టావక్ర మహర్షి.